హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డేట్ విత్ సాయి. యాక్చువల్గా ఇది ఒక మూవీ కాదు, ఎప్పుడో 7 years బ్యాక్ అంటే 2018లో వచ్చిన సిరీస్ని. అందులో 9 episodes ఉంటాయి. వాటిని మొత్తం ట్రిమ్ చేసి ఎడిట్ చేసి ఒక సినిమాగా తీసుకొచ్చారు. అసలు ఎందుకు G5 దగ్గర డబ్బులు లేవా కొత్త సినిమాలు కొనడానికి? తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, యావరేజ్ అనిపించింది. అంతకుముందు చాలాసార్లు ఈ G5 ఇలానే చేశారు. అసలు ఎందుకో అర్థం కాలేదు. వెబ్ సిరీస్ని వెబ్ సిరీస్ లానే చూడాలి, సినిమాని సినిమా లాగానే చూడాలి. 18+ అని వేశారు, కానీ ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ కానీ మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. ఏమో ఆ వెబ్ సిరీస్లో ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఈ స్టోరీ కాన్సెప్ట్ కొంచెం అంటే ఈ సైకోగాడు ఒక అమ్మాయిని వెంట పడడం, సో అలాంటి టైప్ ఆఫ్ మూవీ కాబట్టి 18+ ఇచ్చారనుకుంటా. అవసరమైతే చిన్న చిన్నవి స్కిప్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇదేదో మరాఠీ వెబ్ సిరీస్ అంట, దాన్నే ఇప్పుడు సినిమాగా తీసుకొచ్చారు. రియల్ లైఫ్ యాక్ట్రెస్ మరాఠీ యాక్ట్రెస్ సాయి తమ్హంకర్ని తీసుకున్నారు. మరి ఈ సిరీస్ చూశాక నాకైతే వెబ్ సిరీస్ చూస్తే ఎలా అనిపించేదేమో కానీ నాకైతే టైం వేస్ట్ భయ్యా, అంతేం లేదు నాకైతే. మరి 7 years బ్యాక్ చూసుంటే ఏమో ఎలా అనిపించేదేమో మరి నాకైతే తెలీదు. మూవీలో పోస్టర్ చూసి ఏదో మీరు అడల్ట్ కంటెంట్ గట్టిగా ఉంటుంది అనుకుంటే మాత్రం మోసపోతారు, జాగ్రత్త. సరే, మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ స్టోరీలో హీరోయిన్ సాయి తమ్హంకర్ ఒక రేంజ్లో ఉన్న హీరోయిన్ అనమాట. ఆమెకు ఒక డైహార్డ్ ఫ్యాన్ ఉంటాడు. వాడు మామూలు ఫ్యాన్ కాదు నాయన, వాడు సైకోప్యాక్ ఫ్యాన్ అనమాట. వాడు ఏం చేస్తాడంటే పాపం హీరోయిన్కే తెలియకుండా ఆమె జుట్టు 24/7 బిగ్ బాస్ షో సెట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ హోస్ట్ వాడు. మరి తర్వాత ఏమవుద్ది అనేది మూవీలో మిగతా స్టోరీ. తీసుకున్న పాయింట్ అయితే బాగుంది భయ్య, కానీ వెబ్ సిరీస్ 9 episodesలో ఏ పాయింట్స్ ఇందులో తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమా స్టైల్లో కూడా ఎక్కడ అనిపించదు, స్లోగా అట్లా సాగుతూ ఉంటుంది. హీరోయిన్ సాయి తమ్హంకర్ తన సొంత పేరుతో నటిస్తూ తనకే తెలియకుండా తన చుట్టూ కెమెరాలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యే సీన్లు చూస్తే సెలబ్రిటీ అవ్వడం ఒక శాపమా అని అనిపిస్తుంది. ఆ విలన్ గారు చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే వాడిని పట్టుకుని ఒరే బాబు, కెమెరాలు కొనే బదులు ఆ డబ్బుతో హ్యాపీగా బిర్యానీ తిని పడుకోవచ్చు కదరా మందేసుకొని అని చెప్పాలనిపిస్తుంది. అంత సెక్యూరిటీ ఉన్న హీరోయిన్ ఇంట్లోకి అంత ఈజీగా ఎలా వెళ్ళాడు అని మనం అడగకూడదు, అడిగితే థ్రిల్లర్ అవ్వదు కాబట్టి. అండ్ హీరోయిన్ని అంతలా వాడు ఏడిపిస్తుంటే వాడిని ఫస్టే వేసేయచ్చు కదా, లాస్ట్ వరకు ఊరుకోవాలా, ఎన్నో ఛాన్సులు రాలేదా అనిపిస్తుంది. ఇంకా చాలానే ఇలానే ఉన్నాయి. టెక్నికల్ క్వాలిటీస్ అయితే పర్లేదు, వెబ్ సిరీస్కి ఎలా ఉండాలో అలా అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో పడేసిన ఒక క్యాసెట్ని మళ్ళీ రీరిలీజ్ చేసి సినిమాగా తీసుకొస్తే ఎట్లా చూస్తారు? G5కి మరి ఏం సినిమాలు దొరకట్లేదా? అంటే కొత్తగా కొనుక్కోవడానికి డబ్బులు పెట్టాలి కదా, పాత సినిమాలు అయితే ఈజీ కదా అని అనుకుని ప్లాన్ చేశారు. 2025 అని కూడా పెట్టడం పెద్ద మోసమే భయ్య, ఎంతవరకు న్యాయం చెప్పండి. మరి ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.